అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న 2వ తేదీ మరి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు మరణ శాసనం లాంటిది. ఎందుకంటే ఇవాళ హైకోర్టు ఏం చెప్పిందంటే విద్యార్థుల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వసూలు చేసుకోండి అని ప్రైవేట్ కాలేజీలకు చెప్పడము ఇది దుర్మార్గం. మరి ఈ తీర్పు ఏదైతే గౌరవ హైకోర్టు తీర్పు మరి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు గొడ్డలు పెట్టి లాంటిది, మరి మరణ శాసనం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు ఇవాళ వేలల్లో ఫీజులు కట్టలేక కార్పొరేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం చేసే కుట్రలో భాగమే ఈ హైకోర్టు తీర్పు. ఈ హైకోర్టు తీర్పును తక్షణమే వెనక్కి తీసుకోవాలని మేము బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అట్లే ఈ హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి వంత పాడుతూ ఉంది. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ప్రశ్నించాల్సినటువంటి హైకోర్టులు, న్యాయం చేయాల్సినటువంటి హైకోర్టులే ఇవాళ ప్రభుత్వాలకు వంత పాడితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలని, ఎవరిని అడగాలని ఇవాళ ప్రశ్నిస్తున్నాం. అవసరం అనుకుంటే హైకోర్టే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 15 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు పెండింగ్ బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ నయా పైసా కూడా విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. ఆ సర్కార్కి మరి హైకోర్టు మరి మెట్టికాయలు వేయాలి. సర్కార్ని నిలదీయాలి. హైకోర్టు తక్షణమే చెప్పాలి, సర్కార్కి రేవంత్ రెడ్డి సర్కార్కి చెప్పాలి ఏమని. మరి ప్రభుత్వము వెంటనే బడుగు బలహీన వర్గాలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని చెప్పాలి. కానీ ఇక్కడ ఉల్టా రివర్స్గా ఇవాళ కోర్టే విద్యార్థులు వసూలు చేసుకొని ప్రైవేట్ కాలేజీల కంటే మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మరి వెనక్కిపోయే పరిస్థితి ఉన్నది. మళ్ళీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మళ్ళీ గొర్రెలు కాయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇంటర్ తర్వాత మరి హైయర్ ఎడ్యుకేషన్ పోకుండా వాళ్ళ భవిష్యత్తు ఆడుకునే పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వాలకు హైకోర్టు వంత పాడకుండా ఖచ్చితంగా హైకోర్టు ప్రభుత్వానికి మెటికాయలు వేసి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలను వసూలు చేసే విధంగా కూడా మరి గౌరవ హైకోర్టు మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లే రేవంత్ రెడ్డి సర్కారు కూడా తక్షణమే మరి ఈ యొక్క పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో మరి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మళ్ళీ పోరాటానికి పూనుకుంటాం. ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తాము. మిమ్మల్ని మెడలు వంచైనా సరే మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేంత వరకు కూడా పోరాడతామని సందర్భంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం.